నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో 100 రూపాయల సబ్సిడీని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం దీంతో 300 రూపాయలు సబ్సిడీ అందిస్తున్నామన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఐసీఎస్ఐ సంస్థ దేశాన్ని సమగ్రంగా నడిపే ఇంధన వనరుల్లాంటిదన్న రాష్ట్రపతి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఐసీఎస్ఐ 55వ వార్షికోత్సవంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలలో పర్యటించనున్న ప్రధాని 17,600 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్న నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఆహార శుద్ధి ఇథనాల్ తయారీ పరిశ్రమలను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి 13 ప్రాజెక్టుల ఏర్పాటుతో 2,851 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసియా క్రీడల్లో సత్తా చాటుతున్న భారత్ అథ్లెట్లు ఆర్చరీలో స్వర్ణం సాధించిన విజయవాడ అమ్మాయి వెన్నెం జ్యోతి ఓజస్ ద్వయం ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ లో 71కి చేరిన భారత్ పతకాల సంఖ్య వార్తల్లోని వివరాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ దేశాన్ని సమగ్రంగా నడిపే ఇంధన వనరుల్లాంటిదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఐసీఎస్ఐ సంస్థ 55వ వార్షికోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడి పరిపాలన దేశ భద్రతపై ఎంతో ఆసక్తితో తెలుసుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ రోల్ మోడల్ గా మారుతున్నారన్నారు 55 సంవత్సరాలుగా ఐసీఎస్ఐ సంస్థ ఏటా కొత్త చరిత్ర నమోదు చేస్తుందన్నారు ఈ స్థాయిలో వృద్ధి చెందడానికి ప్రతిష్టాత్మక పేరు రావడానికి మహిళలే కారణమని ఆమె అన్నారు ప్రతి సంవత్సరం కొత్తగా చేరే అభ్యర్థులు భవిష్యత్తులో సరికొత్త చరిత్ర లిఖించాలని కోరుతున్నట్లు తెలిపారు ఐసీఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు గర్వపడుతున్నారని రాష్ట్రపతి తెలిపారు धर्मचर यानी सत्यबल और नैतिकतापूर्ण आचरण कर के अनुकूल कार्य करके न केवल कुशलता और दक्षता का परिचय दिया है बल्कि उत्कृष्टता के नई आयाम और मानक भी स्थापित किए हैं। देवियों और स्वजनों, भारत की परंपरा में नैतिक धनोपार्जन यानी एथिकल वेल्थ क्रिएशन को हमेशा सराहा गया है और प्रोत्साहित किया गया है। चाहे कौटिल्य का अर्थशास्त्र हो या तिरुवल्लुवर का तिरुकुरल, प्रत्येक में धनोपार्जन में नैतिक मूल्यों को महत्वपूर्ण स्थान दिया गया है। तिरुवल्लुवर ने ऐसे धन को जो बिना किसी को क्षति पहुंचाने अर्जित की गई है धर्म के अनुरूप माना है और आनंद का स्रोत बताया है। इस परिप्रेक्ष्य में कॉरपोरेट और निजी क्षेत्रों का ये उत्तरदायित्व है कि वे सिर्फ आर्थिक नहीं बल्कि सामाजिक विकास और न्याय को भी अपना लक्ष्य बनाए। भारत आज नई ऊंचाइयों और बुलंदियों को छू रहे हैं, चाहे आर्थिक क्षेत्र हो या सामाजिक। हम अपनी जीवंत सभ्यता और संस्कृति के मूल्यों एवं सिद्धांतों को लेकर चलते हैं। ప్రపంచానికి నాయకత్వ శక్తిని అందించడంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ ప్రముఖంగా నిలిచిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఐసీఎస్ఐ సంస్థ 55వ వార్షికోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడుతూ ఐసీఎస్ఐ అనేక బెంచ్ మార్కులను దాటి ఉన్నత సామర్థ్యం కలిగిన వ్యక్తులను తయారు చేస్తుందన్నారు అగ్నివీర్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఐసీఎస్ఐ శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమన్నారు ఈ సంస్థ నుంచి తయారైన సైనికులు దేశ సరిహద్దులో నిలబడి దేశాన్ని జాతీయతను కాపాడుతున్నారన్నారు ప్రత్యేకంగా మహిళలకి శిక్షణ ఇచ్చి వారిని అత్యుత్తమ ప్రతిభావంతులుగా తయారు చేస్తున్నారన్నారు In promoting good corporate governance, which is actually the vision it stated for itself. So the vision is what the institute has been working for, and today I can say very happily that that vision is being achieved each year with different benchmarks for different performances. You're also ready to prepare and ready high caliber professionals who facilitate good corporate governance. Two important announcements were made today, and both of them
have very important nation building characteristics. One is, of course, to launch an initiative for the Agniveers, the defense personnel, and the Agniveers, under which the Institute has waived off the fees for Indian Armed Forces, paramilitary forces, Agniveers, and families of the martyrs, so that they can register for company secretary's course. It's a very big step and a good initiative which post their tenure ప్రస్తుతం ఉజ్వల యోజన లబ్ధిదారులకు అందుతున్న 200 రూపాయల సబ్సిడీని మరో 100 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, కిషన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులకు సిలిండర్పై ప్రస్తుతం ఉన్న సబ్సిడీని 300 రూపాయలకు పెంచిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలను పరిష్కరించేలా చర్యలు తీసుకునేలా ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. 2 రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేస్తుందని, జల వివాదాల పరిష్కారానికి ఈ ట్రిబ్యునల్ కృషి చేస్తుందన్నారు. 889 కోట్ల రూపాయలతో తెలంగాణలోని ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. పసుపుపై అవగాహన, వినియోగాన్ని పెంచడంలో బోర్డు కీలక పాత్ర పోషిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు పెంచేందుకు కొత్త మార్కెట్లను అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ బోర్డు ఏర్పాటుతో తెలంగాణ రైతుల చిరకాల డిమాండ్లు నెరవేరుతాయన్నారు. आज का ये निर्णय किया गया है. तेलंगाना और आंध्र प्रदेश ने चारों राज्यों के बीच से गुजरने वाली इस कृष्णा नदी के जल बंटवारे को नए सिरे से निर्धारित करने के लिए केंद्र सरकार के समक्ष एक बार फिर अपनी मांग की और सेकंड कृष्णा वाटर डिस्प्यूट ट्रिब्यूनल को अप्रोच किया. इसी परिप्रेक्ष्य में सेकंड कृष्णा वाटर डिस्प्यूट ट्राइब्यूनल ने आंध्र प्रदेश और तेलंगाना के बीच कृष्णा नदी जल विवाद के बंटवारे के लिए समाधान के लिए नए टर्म ऑफ रेफरेंस देने का निर्णय लिया है. इसके अंतर्गत ट्रिब्यूनल अविभाजित आंध्र प्रदेश को कृष्णा नदी से आवंटित जल में से दोनों राज्यों के लिए बंटवारा करेगा जल का, और ये दोनों राज्यों में कार्यरत या निर्माणाधीन या भविष्य के लिए जो प्रस्तावित प्रोजेक्ट्स के लिए प्रोजेक्ट वाइज वाटर एलोकेशन करेगा. हल्दी का महत्व क्या है, टर्मरिक का उपयोग क्या है, उससे क्या क्या गुण है, उसका पता भी चला. भारत दुनिया का सबसे बड़ा उत्पादक, खपत करने वाला और निर्यात करने वाला सबसे बड़ा ऐसा देश है. जो हम 1600 करोड़ रुपए का एक्सपोर्ट करते हैं, इसका लक्ष्य रखा है लगभग 8,400 करोड़ तक जाने का. $1 बिलियन तक इसको लेकर जाएंगे, और ये टारगेट पूरा करने के लिए बहुत जरूरी है कि नेशनल टर्मरिक बोर्ड बनाया जाए. और माननीय प्रधानमंत्री जी ने पिछले कल ही अपने भाषण में नेशनल टर्मरिक बोर्ड बनाने की घोषणा तेलंगाना में एक सभा के दौरान की थी, और आज उसकी नोटिफिकेशन भी की गई है. प्रधानमंत्री जी नरेंद्र मोदी जी इस ट्राइबल यूनिवर्सिटी का गठन करने का कैबिनेट में निर्णय किया है. उसके बाद निर्णय ही नहीं है, उस लगभग 889 करोड़ फर्स्ट फेज में एलोकेशन हुआ है. उसमें इस ट्राइबल यूनिवर्सिटी मुलुगु, तेलंगाना में एक मुलुगु डिस्ट्रिक्ट है, हेडक्वार्टर भी है, उस गांव में इस ट्राइबल यूनिवर्सिटी का गठन करने का निर्णय हुआ है. मैं इसके ट्राइबल्स की तरफ से मैं धन्यवाद देना चाहता हूं प्रधानमंत्री जी को. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో పర్యటించనున్నారు. ఆయన 2 రాష్ట్రాల్లో అనేక పథకాలను కానుకగా ఇవ్వనున్నారు. మొన్న గ్వాలియర్లో పర్యటించిన ప్రధాని మోదీ ఈసారి జోధ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు. ఉదయం రోడ్లు, రైలు, విమానయానం, ఆరోగ్యం, ఉన్నత విద్య లాంటి రంగాలలో సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చేరుకుంటారు. అక్కడ 12,600 కోట్ల
రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్లకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగాల కుంభకోణం కేసులో సీబీఐ జూలై 3న లాలూ ఇతరులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. సెంట్రల్ రైల్వేస్లో అభ్యర్థుల అక్రమ నియామకాల్లో నిబంధనలు, మార్గదర్శకాలు విధానాన్ని ఉల్లంఘించినట్లు అభియోగం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద 125 కోట్ల రూపాయలతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, మడకశిర వద్ద 250 కోట్ల రూపాయలతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించారు. వీటితో పాటు ఆహార శుద్ధి, ఇథనాల్ తయారీ పరిశ్రమలు వర్చువల్గా ప్రారంభించారు. తిరుపతి, నాయుడుపేటలో 800 కోట్ల రూపాయలతో గ్రీన్ ల్యాంప్ సౌత్ ప్రాజెక్ట్, బాపట్ల జిల్లా కొరిసపాడు వద్ద 225 కోట్ల రూపాయలతో శ్రావణి బయోఫ్యూయల్, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 200 కోట్ల రూపాయలతో నాగార్జున అగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద 150 కోట్ల రూపాయలతో రవళి స్పిన్నర్స్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి 2,851 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయని, వీటిలో 3 ప్రాజెక్టులు ప్రారంభం కాగా రాష్ట్ర ప్రభుత్వం 1 ప్రాజెక్టు కోసం ఎంఓయూ కుదుర్చుకుందని వివరించారు. రాష్ట్రంలో 14 జిల్లాల్లో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టులతో దాదాపు 7,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈరోజు 3 ఇనాగ్రేషన్స్ చేస్తా ఉన్నాము. దాదాపుగా 9 ఫౌండేషన్ స్టోన్స్ వేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాము. ఒక ఎంఓయు సైనింగ్ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. దాదాపుగా 3,058 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా 6,755 అంటే దాదాపుగా 7,000 మందికి ఉద్యోగ అవకాశాలను కూడా వీటి ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే ఒక బృహత్తర కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. దాదాపుగా 14 జిల్లాలలో వస్తా ఉన్న ఈ అన్ని పరిశ్రమల వల్ల దాదాపుగా 7,000 మందికి అక్కడ ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల 75% లోకల్ రిజర్వేషన్ కల్పించాలి అని మనం ఏకంగా ఏదైతే చట్టం కూడా చేసి మన పిల్లలకి అందరికీ కూడా మంచి జరిగిచ్చేట్టుగా అక్కడే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేట్టుగా వాళ్ళందరూ కూడా లోకల్స్ కూడా ఈ పరిశ్రమలన్నిటినీ కూడా స్వాగతించే విధంగా సపోర్ట్ చేసే విధంగా ఏదైతే మనం చట్టం కూడా చేసామో ఆ చట్టం వల్ల కూడా ఈ దాదాపుగా ఈ 7,000 మందికి పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా రాబోయే 6 నెలల్లోనూ, రాబోయే సంవత్సరంలోనూ, రాబోయే సంవత్సరంన్నర మ్యాక్సిమం పీరియడ్ ఈ అన్ని పరిశ్రమలు కూడా ఇనాగ్రేషన్ స్టేజ్లోకి వచ్చేస్తాయి. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో పలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమలను ముఖ్యమంత్రి ప్రారంభించగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎం గౌతమితో కలిసి విప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రారంభమవుతున్న ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా ఆయా ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వం అన్ని రంగాలను కూడా ఉత్సాహపరిచి, ఉత్తేజపరిచి, సహాయ సహకారాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడంలో ఆయన ముందంజలో ఉన్నారు. అందులో భాగంగా ఇంతకుముందు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో జరిగిన అవగాహన ఒప్పందాల మేరకు ఈరోజు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి 9 పరిశ్రమలకు సంబంధించినటువంటి భూమి పూజలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మా అదృష్టం దాంట్లో రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి డి హిరేహాల మండలం జాజరకల్లులో ఒక ఎథనాల్ ప్లాంట్ను 544 కోట్ల రూపాయలతోటి ప్రారంభించడానికి ఈరోజు వర్చువల్గా
భూమి పూజ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలిపిరిలో విశ్రాంతి మండపం శిథిలావస్థకు చేరుకుందని గమనించి పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ధర్మారెడ్డి పర్యటించి కాలినడకన వెళ్లే భక్తులు సేద తీరే విశ్రాంతి మండపం 1,50,00,000 రూపాయలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ మండపాన్ని 16వ శతాబ్దంలో సాళువ నరసింహరాయలు నిర్మాణం చేశారని వివరించారు. పునర్నిర్మాణం చేపట్టనున్న మండపాన్ని 20 స్తంభాలతో యథావిధిగా నిర్మిస్తామన్నారు. నడక మార్గంలో చిరుతల సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించారు. తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తున్నామని తెలిపారు. కాలినడకన మార్గంలో కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదన్నారు. అటవీ జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, సీసీ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నడకదారికి రైట్ సైడ్లో ఉంది. నా ముందు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇంకొక రాతి మండపము భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అప్పుడున్నటువంటి రాజులు నిర్మించారు. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి రాతి మండపము శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని రిపేర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. లోగడ కూడా ఈ రాతి మండపాన్ని రిపేర్ చేయడం కూడా జరిగింది. ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా ఈ రాతి మండపము పూర్తిగా ఆ స్ట్రెంత్ రావడం లేదు. స్ట్రెంత్ రాకపోగా ఈ మధ్య ఈ రాతి మండపం రైట్ సైడ్కి ఒరిగిపోయింది. మీరు చూడవచ్చు. రిపేర్ చేయడానికి పూర్తిగా అవకాశం లేదు, రిపేర్ చేయలేము టెక్నికల్గా అని చెప్పేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్గా వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇటువంటి రాతి మండపాలు కానీ లేకపోతే ఆలయాలు కానీ రిపేర్ చేయలేని స్థితికి చేరుకున్నప్పుడు జీర్ణోద్ధరణ అనేటువంటి కార్యక్రమంతో ఆ ఆలయాన్ని కానీ ఆ మండపాన్ని కానీ పూర్తిగా తొలగించి ఆ మండపంలో ఏవైతే రాతి స్తంభాలు కానీ రాతి రూఫ్ స్లాబ్స్ కానీ లేకపోతే రాతి బీమ్స్ కానీ ఇవి ఏవైనా పనికొస్తే అవన్నీ కూడా రిజర్వ్ చేసుకొని వాటినే మళ్ళా పునరుద్ధరణలో భాగంగా ఉపయోగిస్తూ మళ్ళా చక్కగా మండపాన్ని నిర్మించడం జరుగుతుంది. తిరుమలలో పార్వేటి మండపాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఆల్మోస్ట్. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. ఏటా సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి తర్వాత వచ్చే తొలి బుధవారం ప్రారంభమయ్యే జాతరలో ఒక్కో బుధవారం ఒక్కో కార్యక్రమం, ఘట్టోత్సవం, అమ్మవారి చలువకుండలు, బలి దున్నపోతు ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. పోలేరమ్మ జాతర తమ పూర్వీకుల నుంచి జరుగుతున్నట్లు రాజవంశస్థులు ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచంద్ర తెలిపారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఇతర పెద్దలు కూడా చేసిన సూచనలు, సలహాలన్నీ కూడా తీసుకొని ఎవరికి కూడా పిల్గ్రిమ్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని మరి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళే వరకు పార్కింగ్ ప్లేసెస్ కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ, ఈ పురవీధుల్లో ముఖ్యమైన దేవాలయం ఉన్న పురవీధుల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్, పిల్గ్రిమ్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా పక్కాగా చేసుకొని ఎక్కడ కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలు వృద్ధులకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నంద్యాల మండలం రాయమాల్పురంలో 4,41,00,000 రూపాయలతో సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. అనంతరం వారు దూరదర్శన్తో మాట్లాడుతూ నంద్యాల జిల్లా మిల్లెట్స్కు అనువైన ప్రాంతమన్నారు. ఇక్కడ ఇప్పటికే రైనాడు మిడిల్ ప్రారంభించడం జరిగిందని, ప్రధానమంత్రి కూడా
నంద్యాల జిల్లా గురించి మన్ కీ బాత్లో ప్రస్తావించడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రజలందరూ మిల్లెట్స్ కొనుగోలు చేయాలన్నారు. తృణధాన్యాల పంటలు పండించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అధిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని వివరించారు. స్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ దాదాపు మన యూనివర్సిటీ నుంచి దాదాపు 40% పైన మన ఇండియాలో మన మిల్లెట్స్ కాంట్రిబ్యూషన్ మన యూనివర్సిటీ నుంచి ఉంది. ఆ మిల్లెట్స్ను ముఖ్యంగా మనకు మిల్లెట్స్ అని చాలా ఇంపార్టెంట్. మన ఓల్డెన్ డేస్లో మిల్లెట్స్ మనకు ప్రధానమైన ఫుడ్ ఏమంటే మిల్లెట్సే. కానీ రాను మళ్ళీ తర్వాత రైస్ పోయింది. కానీ మిల్లెట్స్ వల్ల చాలా మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మన మంచి ఆరోగ్యం కూడా మంచిది. 41 లక్షల రూపాయలతోటి మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ని ఇప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అయ్యింది. భూమి పూజ చేసాం. సో ఈ పనులు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. మన ప్రాంత రైతన్నలందరూ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మిల్లెట్స్ని పండించడం మనం చూస్తున్నాం. ప్రజల ఆహార అలవాట్లలో కూడా మెల్లమెల్లగా ఒక చేంజ్ అనేది కనపడుతుంది. ఎందుకంటే మన పూర్వీకులు గతంలో రాయలసీమలో ఎక్కడ చూసినా సరే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే మనం కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజుల్లో మిల్లెట్స్ తినేవాళ్ళు బాగా. మరి కానీ రాను మన ఆహార అలవాట్లు మారుతూ వచ్చాయి. మరి ఈరోజు మళ్ళీ ఆరోగ్యం మీద దృష్టి ఎక్కువ పెరిగింది. సైంటిఫిక్ రీసెర్చ్లు ఇవన్నీ జరిగిన తర్వాత మిల్లెట్స్ చాలా ఒక ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. అందులో భాగంగా ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. కాకినాడ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కొండయ్యపాలెం పీహెచ్సీలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ఎంపీ వంగా గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. దివంగత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేలా ప్రవేశపెడితే సీఎం జగన్ దాని కొనసాగింపుగా ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కూడా చేపట్టారన్నారు. 28,000 కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి స్కాన్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యం సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఎవరికైతే ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కంటి పరీక్షలు కూడా చేయడం కూడా జరిగింది. కంటి పరీక్షలు సుమారు 170 మందికి ఈ రోజు కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. జగన్ గారి ప్రభుత్వంలో విద్య, వైద్యం, గృహం ఈ 3 చాలా టాప్ ప్రయారిటీస్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యశ్రీలో రోగాల సంఖ్యను పెంచడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ కనబడుతుంది. ఇది వరకు రోగం వస్తే హాస్పిటల్కి రావాలి, బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఇప్పుడు ఇంటింటికి డాక్టర్ని పంపించడం వల్ల, ప్రతి ఇంటికి డాక్టర్ పంపించడం వల్ల, ప్రతి ఇంట్లో ప్రతి మనిషిని కూడా వారు వివరణ సేకరించడం వల్ల కమ్యూనికల్ డిసీజెస్ కానీ లేకపోతే చిన్న చిన్న రోగాలు తెలియకుండా టీబీ కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇలాంటివి కూడా విస్తరించకుండా ఉండడానికి చాలా చక్కని అవకాశం ఇది. తప్పకుండా ప్రజలందరికీ ఇది ఒక వరం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం లక్ష్యమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య శిబిరంలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలు దీర్ఘకాలంగా బాధపడుతున్న రోగాలను గుర్తించి అవసరమైన మందులు అందిస్తున్నామన్నారు. అవసరాన్ని బట్టి మెరుగైన చికిత్స కోసం రిమ్స్ వంటి వైద్యశాలలకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇనిషియల్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఒక ఓపీ ఎంట్రీ పెట్టేసి వాళ్ళకు ఉన్న కేస్ షీట్ వాళ్ళ చేతిలో ఇచ్చి వాళ్ళకి ఒక గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఒక ఫోల్డర్ హెల్త్ ప్రొఫైల్స్ అని కూడా పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్ పెట్టి వాళ్ళకి బేసిక్ స్క్రీనింగ్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళకున్న బీపీ, షుగర్ ఆర్ అనీమియా రిలేటెడ్ టెస్ట్లు ఇక్కడ ఇమీడియట్గా ఫ్రంట్ డెస్క్లో చేస్తున్నారు. చేసి ఆ కేస్ షీట్లో కూడా ఆ నంబర్స్ ఎంటర్ చేస్తున్నారు. ఆ ఎంటర్ చేసేసి ఇక్కడ నుంచి వెయిటింగ్ ఏరియా పంపించేసి వెయిటింగ్ ఏరియా నుంచి వాళ్ళకి ఒక్కొక్క కన్సల్టెంట్ అలాట్మెంట్ సెంటర్ అంటే బేసికలీ వాళ్ళకున్న కేస్ షీట్ చూసి ఏ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి అని ఒక ఏఎన్ఎం అండ్ ఎంఎల్హెచ్పి లెవెల్లో ఇది నిర్ణయం తీసుకొని ఇక్కడ అలాట్మెంట్ జరుగుతుంది. లోపల వెళ్తున్నప్పుడు అక్కడ కన్సల్టెంట్ కింద ఒక టీం ఉంటారు. కన్సల్టెంట్ అంటే స్పెషలిస్ట్ కింద ఒక 2 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఒక నర్సు కూడా అక్కడే ఉన్నారు. సో డాక్టర్స్ గతంలో వాళ్ళకి ఉన్న ఏమేమి రోగాలు ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అదే వాళ్ళకి ఆ రోజు చెక్ చేసిన వైటల్స్ ఎలా ఉంది అని చెక్ చేసుకొని వాళ్ళకి మందులు కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది.
విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గుర్తించిన విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 14న ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. వారి అవసరాలను గుర్తించేందుకు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చొరవతో జిల్లాలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన 7 ప్రత్యేక క్యాంపుల ద్వారా 2431 మందికి 3,22 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన 2 సీట్ల తేజస్ కొత్త వెర్షన్ యుద్ధ శిక్షణ విమానాన్ని ఈరోజు భారత వైమానిక దళానికి అందజేశారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో తేజస్ను లాంఛనంగా వైమానిక దళానికి సమర్పించారు. ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేస్తూ ఆత్మనిర్భర్ భారత్కి ఇది ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. 50,000 అడుగుల ఎత్తు వరకు వెళ్లగలిగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ గొప్ప యుద్ధ రీతిని ప్రదర్శిస్తుంది. LT-2501 గా పిలిచే ఈ ఎయిర్ క్రాఫ్ట్ 13 అడుగులకు పైగా పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉంటుంది. పెరిగిన యూకే స్టూడెంట్ విజిటింగ్ వీసాల రుసుము నేటి నుంచి అమల్లోకి వచ్చింది. 6 నెలల్లోపు విజిటింగ్ వీసా రుసుము గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు అది 115 పౌండ్లకు పెరిగింది. విద్యార్థి వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. భారత కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే తాజా పెంపుతో విజిటింగ్ వీసా దరఖాస్తు ఫీజు 11,835, స్టూడెంట్ వీసా దరఖాస్తు రుసుము 50,428కి పెరిగింది. సిక్కింలో రాత్రంతా కుండపోత వర్షం కురిసింది. దీంతో నదులు ఉప్పొంగి లాచన్ లోయను వరద ముంచెత్తింది. ఎగువ నుంచి పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరడంతో తీస్తా నదిపై ఉన్న చుంగ్ తాంగ్ డ్యాం నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. సింగ్ టామ్ సమీపంలోని బర్దాంగ్లో పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. మొత్తంగా 23 మంది సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కనిపించకుండా పోయిన సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించింది. అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. సింగ్ టామ్లో పరిస్థితి బీభత్సంగా ఉందని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి వరద నష్టం తీవ్రంగా ఉందని వివరించారు. ఇంకా కొన్ని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో వరద పరిస్థితిపై మాట్లాడారు. ఉప్పిన వరద కారణంగా తలెత్తిన వరద ఉధృతిని సమీక్షించారు. భారత్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చినట్లు ప్రధాని ఎక్స్ ద్వారా తెలిపారు. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకోవడం ద్వారా గత రికార్డులను తిరగరాసింది. భారత్ తన ఆసియా క్రీడల చరిత్రలోనే ఈసారి అత్యధిక పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియో టాలేతో కూడిన భారత జట్టు విజయకేతనం ఎగురవేసి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ క్రీడలో భారత్కు ఇది 16వ బంగారు పతకం. దీనితో కలిపి ఇప్పటి వరకు భారత్ మొత్తంగా 71 పతకాలు సాధించింది. మొత్తంగా ఒక ఎడిషన్లో భారత్కు ఇవే అత్యధిక పతకాలు కావడం గమనార్హం. దీంతో భారత్ గత రికార్డులను తిరగరాసింది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో గెలిచిన 70 పతకాల రికార్డును బద్దలు కొట్టింది. అలాగే 2018లో గెలిచిన 16 బంగారు పతకాల రికార్డును కూడా సమం చేసింది. మరొక బంగారు పతకం గెలిస్తే ఒక ఎడిషన్లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన రికార్డును కూడా అందుకుంటుంది. ఇక భారత్ ఇప్పటి వరకు గెలిచిన 71 పతకాల్లో 16 గోల్డ్, 26 సిల్వర్, 29 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో 100 రూపాయల సబ్సిడీని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. దీంతో 300 రూపాయలు సబ్సిడీ అందిస్తున్నామన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. ఐసీఎస్ఐ సంస్థ దేశాన్ని సమగ్రంగా నడిపే ఇంధన వనరుల్లాంటిదన్న రాష్ట్రపతి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఐసీఎస్ఐ 55వ వార్షికోత్సవంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పర్యటించనున్న ప్రధాని. 17,600 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నరేంద్ర మోదీ.
రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఇథనాల్ తయారీ పరిశ్రమలను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి 13 ప్రాజెక్టుల ఏర్పాటుతో 2,851 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆసియా క్రీడల్లో సత్తా చాటుతున్న భారత్ అథ్లెట్లు. ఆర్చరీలో స్వర్ణం సాధించిన విజయవాడ అమ్మాయి వెన్నెం జ్యోతి, ఓజస్ ద్వయం. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ లో 71కి చేరిన భారత్ పతకాల సంఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.